హలో గాయ్స్, ఈరోజు మనము ఆలు సాబుదానా కిచిడి చూద్దాము. ఇది మహారాష్ట్రలో మామూలుగా ఉపవాసాలకు చేసుకుంటారు. దీనికోసం ముందుగా మనము పల్లీలని దోరగా వేయించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని సగ్గుబియ్యం మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఒక మినిమం 2 to 3 hours నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ సోక్ చేసిన. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను 4 to 5 tablespoons ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా తాలింపు గింజలు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవ్వనియాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు, ఎక్కువగా కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోకి ఎక్కువ ఏం ఆనియన్స్ కానీ పట్టవు మనకి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉపవాసాలకు వాడతారు కాబట్టి ఆనియన్స్ వేసుకోరు. ఆనియన్స్ తెల్లగడ్డలు అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగినాక ఆలు తీసుకోవాలి. అది బాయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా రాగా అలాగే కట్ చేసి అయినా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అవనిద్దాం ఆలూని. ఇప్పుడు ఆలుని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. మనకి 5 to 10 minutes పడుతుంది ఆలు కుక్ అవ్వను. సో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆలు ఫ్రై అయిపోయింది మనకి. చూడండి, స్పూన్తో అలా కట్ చేస్తే అంత ఉడికితే చాలు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఫుల్గా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు మొత్తం సాబుదానాకు పట్టేలా కలుపుకున్నాక మనం శనక్కాయ పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి ఒక రఫ్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేయకూడదు, జస్ట్ రఫ్గా. అంటే అలా పప్పులు అక్కడక్కడ ఉండాలి. అలా పప్పులు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటే కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పల్లీలు పొడి చేసుకున్నాం కదా, పల్లీలు పొట్టుతో సహా పొడి చేసుకోవాలి. దానివల్ల మంచి కలర్ వస్తుంది కిచిడీకి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు 2 minutes కుక్ అవ్వనిచ్చి ఒకసారి కలుపుకుందాము. ఇలా మనం ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వాలి సాబుదానాని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మనము చేసుకోవడం వల్ల ఏంటంటే పల్లీల పొడి సాబుదానాకి బాగా పడుతుంది. మనం ఎంత బాగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటామో లో ఫ్లేమ్లో పెట్టుకొని అంత టేస్టీగా ఉంటుంది కిచిడి. కానీ ఎప్పుడైతే మనకు సాబుదానా ట్రాన్స్పరెంట్గా అవుతుందో అప్పుడు మనకు కిచిడి రెడీ అయినట్టు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ట్రాన్స్పరెంట్గా అయ్యాయి సాబుదానా. సో మనకు కిచిడి రెడీ అయిపోయినట్టు. అలా వేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఇంకా తినాలనిపిస్తుంది ఈ కిచిడి. సో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో కొంచెం నచ్చున్నా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.